శ్రీ న్యూస్ మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్న టీడీపీ శ్రేణులు. కడియం కావ్య విజయంతో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. ఓటమి తట్టుకోలేక దాడులకు తెగబడుతున్న వైసీపీ గుండాలు. పాలకుర్తి ప్రజలకు రుణపడి ఉంటాం. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కుప్పం మండలం చెక్కునత్తం గ్రామంలో ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య భారీ మెజార్టీతో విజయం సాధించగా దేవరుపల మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట రహదారి చౌరస్తాలో దేవరుపల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో టపాసులు పేల్చి ఆనందంతో రంగులు చల్లుకొని కిలోమీటర్ మేర డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ సంబరాలు జరుపుకున్న దేవరుపల మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా నల్ల శ్రీరాములు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్యకు భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలకు తెలుపుతున్నానని, రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన తీర్పునిచ్చారని, త్వరలో రాహుల్ గాంధీ భారతదేశ ప్రధాని కాబోతున్నాడని తెలిపారు. నమ్మకంతో ప్రాంతంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి దూకుడును, అదేవిధంగా మా యొక్క నాయకురాలి ప్రోత్సాహం ఝాన్సీ రెడ్డి గారి ప్రోత్సాహంతో పాలకుర్తి ప్రజలు మాపై నమ్మకంతో 56,000 మెజార్టీ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మతాల మధ్య కులాల మధ్య శిక్షలు పెట్టి దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో మా రాహుల్ గాంధీ అయినటువంటి మా కాంగ్రెస్ పార్టీ అధినేత వారు భారత్ జోడో అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి భారతదేశంలో ఉన్న కులాలను మతాలను ఐక్యత చేసినటువంటి ఘనత మా రాహుల్ గాంధీ గారిది. అదేవిధంగా మా పై నమ్మకం ఉంచి ఇన్ని మెజార్టీగా మాకు మద్దతు పలికినటువంటి రాష్ట్రాలకు, అదేవిధంగా మా కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధంగా రానున్నటువంటి భావి ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీని అతి త్వరలోనే ప్రధానమంత్రిగా చూస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ప్రజలకు ధన్యవాదాలు. పిఠాపురం నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన నివాసంలో హారతి పట్టి వీర తిలకం దిద్దిన పవన్ కళ్యాణ్ సతీమణి.
జిల్లా మానుకొండూరు మండలం పుచ్చునూరు గ్రామానికి చెందిన గో ప్రశాంత్ రెడ్డి హత్య గత నెల 28వ తేదీన జరిగిన విషయం విదితమే. దీనికి గల ముఖ్య కారణం వ్యక్తిగత కక్షలే అని విచారణలో తేలిందని కరీంనగర్ రూరల్ ఏసీపీ పి వెంకటరమణ తెలిపారు. మృతుడి సోదరుడైన గోప్ శ్యామ్ సుందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మానుకొండూరు పోలీసులు విచారణ చేపట్టారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కథనం ప్రకారం మానుకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన మధ్యల వెంకటేష్ మరియు బండి సాయిల్ అనే ఇరువురి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం భూ వివాదం ఉండేదని, అటు విషయంలో పలుమార్లు వారిరువురికి పంచాయతీ జరిగిందని, అయితే బండి సాయిల్ కు మద్దతుగా గో ప్రశాంత్ రెడ్డి ఉండగా మధ్యల వెంకటేష్ కి మద్దతుగా హత్యలో ప్రధాన నిందితులైన నన్నవేడి రమేష్, గాజు శంకర్లు ఉన్నారని, అప్పటి నుండే వారి మధ్య భూ విభేదాలు తలెత్తాయని అన్నారు. గతంలో జరిగిన ఇదే భూమి పంచాయతీలో గాజు శంకర్ మృతుడు గోపు ప్రశాంత్ రెడ్డిని కొట్టాడని, దానితో వీరి మధ్య వివాదం మరింత ముదిరిందని తెలిపారు. గత నెల 28వ తేదీన పచ్చునూరు గ్రామంలో వెతకగా ఉదయం 5:30 ఉటూరు గ్రామంలో మృతుడు ఉన్నాడని, అతని ఆచూకీ తెలుసుకుని అతని వెంబడించి కిరాతకంగా కొట్టి గర్రపల్లి గ్రామ శివార్లోని మానేరు వాగు సమీపంలో హత్య చేశారని అంగీకరించినట్లు తెలిపారని అన్నారు. మందమర్రి మార్కెట్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ విజయానికి పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచాలతో స్వీట్లతో మార్కెట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం నరేష్, గుడ్ల రమేష్ ఆధ్వర్యంలో మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న పథకాలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, పెద్దపల్లి 7 నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి గడ్డం వంశీకృష్ణ సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ లో వంశీకృష్ణ గారు 1,32,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాసులు, అభిమానులు, మా కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఈ విజయోత్సవాన్ని ఈ మందమరి మార్కెట్ లో చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీని ఇంత ముందుగా రిసీవ్ చేసుకున్నటువంటి ప్రజానీకాలందరికీ కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాము. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీని అభిమానించి ఆదరించి వంశీబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో చెన్నూరు కానీ, బెల్లంపల్లి కానీ 7 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ రాత్రి అనక పగలనక ఇలా కష్టపడి వంశీబాబును ఇలా ఒక చారిత్రకమైనటువంటి విజయాన్ని అందించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక కార్యకర్తే ఏ పార్టీకైనా ముఖ్యము. కార్యకర్తల అండదండలతోని, కార్యకర్తల
ఐక్యమత్యంతో ఇవాళ సమాజాన్ని కదిలించి ఇవాళ చారిత్రకమైనటువంటి విజయాన్ని కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి మూడో తరమైనటువంటి వాళ్ళ మనవనికి వంశీబాబుకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ విజయోత్సవాన్ని మనం ఇట్లే కొనసాగిస్తూ మరింత ప్రజలకు దగ్గరమైదాము, మరింత కాంగ్రెస్ పార్టీని అది ముందుకు తీసుకుపోదాము. అనేక సంక్షేమ పథకాలను కూడా అందరి పేద ప్రజలకు అందేటట్టు, అందరికీ అన్ని ఇళ్లకు పోయేటట్టు మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ సూచిస్తూ ఈ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు కార్యకర్తలందరికీ కూడా మేము ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. ఎన్డీఏ కూటమి సాధించిన చారిత్రాత్మక విజయం నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ అభినందించేందుకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇరువురు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కడియం కావ్య గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీ ఎలక్షన్లో పాలకుర్తి ప్రజలు 56,883 ఓట్ల మెజార్టీ ఇచ్చినందుకు పాలకుర్తి ప్రజలకి రుణపడి ఉంటానని అన్నారు. కావ్య కడియం గారిని గెలిపించుకోవటం ఇంత పెద్ద మెజారిటీ తోటి 56,882 ఓట్లతోటి మా పాలకుర్తి నియోజకవర్గ ఓటర్స్ గెలిపించుకున్న రోజు ఈరోజు చాలా సంతోషమైన రోజు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క లీడరు, మరి ప్రతి ఒక్క ఓటర్లు, మరి ముఖ్యంగా మహిళలే కాదు, మరి యూత్ కాదు, అందరూ కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ఎంతో కష్టపడి ఆ నమ్మకం ఉంచుకొని మన ఎంపీ డాక్టర్ కావ్య గారిని గెలిపించడం జరిగింది. మరి అదేవిధంగా మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్కి కూడా, అసెంబ్లీ ఎలక్షన్స్కి అయితే ఎంత అయితే కష్టపడి తను క్యాంపెయిన్ చేసిందో అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్కి కూడా అంతే కష్టపడి చేయడం జరిగింది. సో దానికి తోడు మన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎక్కడా తగ్గేదే లేదని, మరి ఆనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా పార్లమెంట్ ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ 10,000 మెజారిటీ తోటి, అప్పటికంటే ఇంకా 10,000 ఎక్కువ వచ్చినాయి ఈసారి. మరి 56,888 మెజారిటీ తోటి గెలిపించాలి అని అంటే మరి మా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎంతో శ్రమ కృషి చేస్తే ఈ గెలుపు అనేది, ఈ మెజారిటీ అనేది ఈరోజు వచ్చింది. మరి అదేవిధంగా మా పాలకుర్తి నియోజకవర్గ ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క లీడర్కి కష్టపడి ఇంత మెజారిటీ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి నేను ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. మరి ఇదే మొమెంటం
మరి రేపు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కూడా ఇదే మొమెంటం, ఇదే హ్యాపీనెస్ తోటి, ఇదే కష్టంతో కూడా మనం లోకల్ ఎలక్షన్, జనరల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనం గెలిపించుకోవాలి. మరి తప్పకుండా అప్పటి వరకు కూడా మనం ఇదే మొమెంటం సాగిద్దాం. మరి ఇంత నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మరి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. సోదరులకి, కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన వరంగల్ ఎంపీ క్యాండిడేట్ అయిన కడియం కావ్యత ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. 2,18,000 పై మెజారిటీ వచ్చింది. అనుకున్న దానికన్నా కూడా బ్రహ్మాండమైన మెజారిటీ తెచ్చి చూపించిండ్రు మరి ప్రజలందరూ కూడా, వరంగల్ ప్రజలు. అందులో మా పాలకుర్తి అందరికన్నా ముందున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు ఒక మాట చెప్పినాం, మాకన్నా కూడా మంచి మెజారిటీ వస్తుందని చెప్పినాం. నిజంగా కూడా మరి మాకన్నా కూడా ఇంకా 10,000 మెజారిటీ ఎక్కువనే వచ్చింది. పోలింగ్ పర్సెంట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ అంత మెజారిటీ వచ్చింది. ఇంకా కూడా ఓట్లు పోలైతే ఇంకా అంతకన్నా కూడా మరి ఇంకెంత మెజారిటీ వచ్చేదో. మరి అంత మెజారిటీ రావడానికి కారణమైన మా కార్యకర్తలు, మరి ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డారో అంతకన్నా ఎక్కువ కష్టం ఈరోజు పడ్డారు. ఈ మండు టెండర్లో కూడా వీటిని కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అంతకన్నా బ్రహ్మాండమైన విజయం మా పాలకుర్తిలో వస్తుంది. మరి కావ్య అక్కకి అందరూ, మా పాలకుర్తి అందరి తరఫున కంగ్రాచులేషన్స్ అని మరొకసారి చెప్తున్నాం. మరి ఆ రోజు మా ఎలక్షన్స్కి ఎట్లయితే తిరిగినామో అంతకన్నా ఎక్కువనే తిరిగినాము ఎంపీ ఎలక్షన్స్కి. మరి ఇంకా ఇప్పుడే మొదలైంది, ఇంకా ఏది అయిపోలేదు. రాబోయే రోజులలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా మా పాలకుర్తికి అన్నీ కూడా తప్పకుండా చేస్తాం. ఇంకా తిరగాల్సింది ఎంతో ఉంది, తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉంది, చేయాల్సింది అన్నిటికన్నా కూడా మరి ఎక్కువ ఉంది. మరి అట్లనే మన ఎంపీ గారు కూడా రాబోయే రోజులలో మనకి మంచిగా ఫండ్స్ ఇస్తారు. అది కూడా మన ప్లస్ పాయింట్ అవుతుంది. మరి ఈ కష్టానికి తోడైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముద్రగడ్డ పద్మనాభం మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓడిపోతే పేరు మార్చుకుంటానని సవాల్ చేశాను, ఓడిపోయాను, పేరు మార్చుకుంటున్నానని అన్నారు. నమస్కారం అండి. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా
మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్మనాభం అంటున్నారండి. అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పన్నట్టుగా, లేదంటే చాలా చీప్గా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు. ఉప్మా పద్మనాభం అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పొలాలు పెట్టించండి. పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి. అంతేగాని నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభం అని అవమానించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా తండ్రిగా తాతగా తగ్గించి కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాకు అలవాటు. ఆ అలవాటుని తప్పుగా మీరు బోతలు చూపిస్తూ ఉన్నారు. మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా? అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చేరతారని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తారని, నాయుడిని కూడా మోదీ ప్రభుత్వం వేధించినట్లు పేర్కొన్నారు. ఈ రోజు జరిగే ఇండియా కూటమి సమావేశం తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. जैसे मैंने अभी अभी कहा कि जिस दिन हमारा गठबंधन हुआ इंडिया, उसी वक्त हम सारे लोगों ने तय किया था कि किसी व्यक्ति को लेकर नहीं, लेकिन ये जो तानाशाही है देश में उसको खत्म करना चाहिए, देश का संविधान बचाना चाहिए। फिर चाहे सब मिलकर प्रधानमंत्री का उम्मीदवार हम तय कर सकते हैं और मुझे लगता है कि कल वो हो जाएगा। जो भी लोग इनसे त्रस्त है वो सारे लोग हमारे साथ आएंगे, सारे देशभक्त हमारे साथ आएंगे। चंद्रबाबू जी भी, उनको भी बहुत परेशान किया है बीजेपी गवर्नमेंट ने। सारे लोग जिनको भी तकलीफ दी है, परेशान किया है, वो सारे लोग हमारे साथ आएंगे। తన తండ్రితో పాటు 22 మంది కుటుంబ సభ్యులు ఓటేస్తే తనకు కేవలం 4 ఓట్లే పడ్డాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సీసీటీవీలను ఏర్పాటు చేయలేదని, తనకు వచ్చే 5 లక్షల ఓట్లు ఏమయ్యాయని, తన కుటుంబ సభ్యులు ఓట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ఈ దరిద్రపు ఎన్నికలు అక్కర్లేదని, తనకు 8 చోట్ల 0 ఓట్లు పడ్డాయని చెప్పారు. దీనిపై కోర్టుకెళ్తానంటూ ఆయన మీడియా ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఇక్కడ మీ మీడియా మిత్రులు పిలిచారు, ఎలక్షన్ ఎలాగుందని. నేను క్యాండిడేట్ ని ఇక్కడ 235 బూత్ లో మా ఫాదరు, నా బ్రదరు, నా సిస్టరు, 22 మంది ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ ఓట్లు వేశారు. 4 ఓట్లు వచ్చాయి అక్కడ మురళీనగర్ లో. అర్థమైందా రాజ్యం ఎలాగుందో? ఇప్పుడైనా అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద లీడరే 52 రోజులు జైల్లోకి వెళ్ళబోసారు. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ మాటలు ఒప్పుకొని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసింది 95 లో. అప్పుడు ఎమ్మెల్యే మోదీ గారు, నితీష్ కుమార్ ఏంటి, నవీన్ పట్నాయక్ ఏంటి, ఒక కేజ్రీవాల్ సరెండర్ అవ్వకపోతే లోపల జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు సీఎం రమేష్ కనకాపల్లో 50,000 మెజారిటీ అట, బీజేపీ 8లో 6 సీట్లట, జనసేన 21లో 19 సీట్లట. ఇంకెందుకు ఎలక్షన్? ఇప్పుడే నేను కలెక్టర్ గారితో సంతకం తీసుకొని వచ్చాను. ఆయన పెట్టనంటే గొడవ పెట్టుకొని మీరు ఎక్నాలజ్మెంట్ తీసుకోండి అని, ఇదిగోండి సంతకం. ఏమని డిమాండ్ చేశాను? కోర్టు ఆర్డర్ ఉంది 23-30ని. ఏమని? మీరు సీసీటీవీ లింక్ లాస్ట్ టైం ఎందుకు ఇచ్చారు క్యాండిడేట్లకి, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇవ్వలేదు. సీసీటీవీ కెమెరాలు
వెనకన ఎందుకు పెట్టలేదు, చుట్టూ ఎందుకు పెట్టలేదు? ఎందుకు కారణం? నాకు పడిన లక్షల ఓట్లు పోని యూత్ నిరుద్యోగులు 2 లక్షలు, క్రిస్టియన్స్ 2 లక్షలు, 3.5 లక్షల్లో బడుగు బలహీన వర్గాలు 2 లక్షలు ఏమయ్యాయి అంటే, పోనీ నా ఫాదరు, నా సిస్టరు, నా బ్రదర్లా, నా ఫ్యామిలీ మెంబర్స్ 235 బూత్లో వేసిన ఓట్లు. ఆ రోజు నన్ను పోలీస్ శ్రీకాంత్ 15 నిమిషాలు హెరాస్ చేసి ఆపారు సిఐ పోలీసు. ఇంత దరిద్రం ఎలక్షన్స్ ఇంకనవసరం. చైనా లాగే, రష్యా లాగే మోదీ గారు టోటల్గా ఆయనే లైఫ్ లాంగ్ డిక్లేర్ చేసుకోవడం బెటర్. ప్రైమ్ మినిస్టర్గా, ప్రెసిడెంట్గా ఇంక ఎలక్షన్స్ అని పాటించని అవసరం లేదు. ఆర్ఓ గారు సంతకం పెట్టారు, గాజువాక ఆర్ఓ గారు సంతకం పెట్టారు. నేనేం కోరాను? బూత్లో ఒక్కొక్క దగ్గర ఓటే పడలేదు నాకు. అది కూడా గాజువాక స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాను. 2,34,000 మేము లీడ్లో ఉన్నామని ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు. అక్కడ 1, 2, 3, 8 ప్లేసుల్లో 0. ఆ కాంగ్రెస్ క్యాండిడేట్ ఆశ్చర్యపోతున్నాడు, సార్ మీకేంటి ఎలగోట్లు వస్తున్నాయని. ఎందుకంటే మీరే లీడ్లో ఉన్నారు, మీకు భరత్కే ఫైట్, టీడీపీకి వైసీపీ పక్కన పెట్టిందని. అలాంటిది ఇంక ఎలక్షన్స్ ఎందుకు? అందుకనే బాయ్కట్ చేసాం, బయటకు వచ్చాం, కౌంటింగ్ ఆపమన్నాను, పోలింగ్ రీపోలింగ్ పెట్టమన్నాను. ఆనరబుల్ హైకోర్టు ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది, June 6 హియరింగ్. అక్కడ నేను ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేస్తాను. వెబ్ లింక్ ఎందుకు ఇవ్వలేదు మాకు తెలిసిపోద్దని. మొత్తం ఈవీఎంస్ రిప్లేస్ అయ్యాయి, చైనా రష్యన్ చిప్ ఉందని. ఇక్కడ పెద్ద క్యాండిడేట్ ఎవరైతే లీడ్లో ఉన్నారో ఆయన నెంబర్ 2 చెప్పారు, పేరు చెప్పను. కానీ ఇప్పుడు ఇంకెందుకు ఎలక్షన్స్? అయితే మోదీకి సరెండర్ అయితే, నేను మొన్నే చెప్పాను కదా 300తో మళ్ళీ మోదీ ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఎలాగవుతారో చెప్తానన్నాను. 200 అరౌండ్ ఇండియా వస్తుందని నేను చెప్పినట్టే జరుగుతున్నాయి. ఇక్కడ కూటమికి మాత్రం ఇంత ఘోరంగా ఓట్లు ఏం చేసుకుంటారు, ఈవీఎం రిప్లేస్ చేస్తారని ఊహించలేదు. మునుగోడులాగా మాకు ఇక్కడ ఓట్లు, నేను పుట్టినూరు, పెరుగునూరు, 1000 కోట్లు దానం చేసిన నేను. ఇంత అవినీతి ఎలక్షన్ అని రుజువులతో నేను పెట్టాను కోర్టులో. కొన్ని బూతుల్లో ఒక్కోటి రాలా, అది ప్రాబ్లం. 22 మంది మా ఫ్యామిలీ మెంబర్ ఓట్లు వేస్తే అవి కనబట్టలేదు. మురళీనగర్ అది చూసారా రౌండ్ లో. ఎవడైనా నమ్ముతాడు ఇది? మణిపూర్ ఘటన 3.5 లక్షల కోట్లు క్రిస్టియన్ ముస్లిం ఓటేశారు. టీడీపీ బీజేపీతో కలిసినందుకు ఎవరు వేయరు, అది మీకు తెలుసు. మరి ఎవరికి వేశారు? మళ్ళా రీపోలింగ్ పెట్టాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు సరెండర్ అయిపోయాడు? ఆయనకు కూడా ఓట్లు పడవనే. అంతవరకు ఎందుకు? చిరంజీవి 2009లో ఒంటరిగా నిలబడ్డాడు, 18% వచ్చింది. రెండోసారి నిలబడ్డాడు కాంగ్రెస్ తో, 0.5% వచ్చింది. నాకు ఇప్పుడు 1% ఇస్తున్నారు. చిరంజీవికి ఇవ్వలేదు, సరెండర్ అవ్వలేదు. కనుక ఇప్పుడు చిరంజీవి సరెండర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు. నేను చూడు, ఇది అవినీతి ఎలక్షను, అక్రమ ఎలక్షను. పోలింగ్ వెంటనే ఆపాలి, రీపోలింగ్ చేయాలి, రీకండక్ట్ చేయాలి విశాఖపట్నం. మేము కోర్టుకి వెళ్తాం. కోర్టులో న్యాయం జరుగుతుందని ఇప్పటి వరకు జరుగుతుంది, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని మాజీ ఎంపీ మాలోత్ కవిత తెలిపారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు రవీందర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకులతో కలిసి మాట్లాడారు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఇంతకాలం నాతో కలిసి ఉండి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటి నుంచి మన్కోట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి తనను నమ్మిన కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న 6 గ్యారెంటీల హామీలపై పోరాటం చేయడానికి వెనుకాడమన్నారు. 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు కూడా 13 హామీలు ఉన్నాయి. అందులో కొన్ని తీర్చి, కొన్నిటికి దేవుడి మీద ప్రమాణం చేసి ఆగస్టు 15 మాకు కాకర్లేదని మిగతా హామీలను నెరవేరుస్తామని చెప్పింది. మా పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఎక్కువ మంది గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాల వాళ్ళు, పేదవాళ్ళు. ప్రభుత్వం వచ్చి ఉంది, వాళ్ళకు ఓట్లు లేకపోతే మాకేం నష్టం జరుగుతుందో మరి ఒకసారి వేసి 6 నెలలు అవకాశం ఇచ్చాము, మళ్ళీ చేస్తా అంటున్నారు. మళ్ళీ ఏకపోతే మాకు ఎక్కడ నష్టం జరుగుతుందో అని అనుకుని
మరి ప్రజలు ఆలోచించి ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం. ఈ నెరవేర్చడానికి ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ తీర్చే వరకు ప్రజల పక్షాన అందరం కూడా పోరాటం తెలియజేసుకుంటూ మాకు ఇన్నేళ్ళు అవకాశం ఇచ్చింది. కవిత గారికి, శంకర్ నాయక్ గారికి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చింది, రెడ్డి నాయక్ గారికి టీఆర్ఎస్ పార్టీ నుంచి 2 సార్లు అవకాశం ఇచ్చింది. మాకు స్థానిక సంస్థల నుంచి పార్లమెంట్ వరకు అనేక అవకాశాలు ఇచ్చిన మహబూబాబాద్ జిల్లా ప్రజల్ని కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మీకు రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీలు మీ పక్షాన పోరాటానికి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. కవిత గారు కూడా మరి తను ఒక మంచి నాయకురాలు, అభ్యర్థులందరిలో కూడా తను ఒక పోరాట పటిమ కలిగిన నాయకురాలు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఓడిపోయినా 5 ఏళ్ళు ప్రజల్ని పట్టుకొని ఉంది కాబట్టి ఆ రోజు కేసీఆర్ గుర్తించి అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు మహబూబాబాద్ పార్లమెంటు సమస్యల మీద, తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తి మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఒక ఆడబిడ్డగా అందుబాటులో ఉన్నారు. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా మేము ఓటమి చూడాల్సి వచ్చింది. మేమందరం తనకు మద్దతుగా ఉంటాం, అండగా ఉంటాం. మేమందరం కలిసి ప్రజలకు అండగా ఉంటాం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమం కొనసాగే వరకు, కేసీఆర్ తీసుకొచ్చిన అభివృద్ధి ఫలాలు మహబూబాబాద్ పార్లమెంట్లో ప్రజలకు అందే వరకు మేము పోరాటం చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ, పోయిన 5 ఏళ్ళు మీ అందరి ఆశీస్సులతో, కేసీఆర్ గారి ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంతంలో సమస్యల వరకు గళం విప్పే బయ్యారు పరిశ్రమ కావచ్చు, లేకపోతే అయితే గిరిజన యూనివర్సిటీ, చిరకాల వాంఛన గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎన్నో అంటే ప్రతి ఒక్క విషయం మీద గళం విప్పే గొప్ప అవకాశం ఈ ప్రాంత ప్రజలు మనస్ఫూర్తిగా నాకు ఆశ్రయించి పార్లమెంట్కి పంపించింది. 5 ఏళ్ళు కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా, అంటే ఈ 5 ఏళ్ళ టైంలో అటువంటి 2 ఏళ్ళు వచ్చినా కూడా అటువంటి టైంలో కూడా ఎప్పుడు కూడా ఎంత తగ్గకుండా ఈ ప్రాంతంలో నా శక్తి వంచన లేకుండా ఎక్కడ ప్రజలకి నా అవసరం ఉందనుకుంటే ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నేను పూర్తి స్థాయిగా పనిచేశానని నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక మహబూబాబాదే కాకుండా రాష్ట్రంలోనే ఒక వేవ్లో, అంటే అనుకున్న దానికంటే బీఆర్ఎస్కి కనీసం కొన్ని సీట్లు వస్తే భావించాం, కానీ అనుకున్న దాంట్లో కంటే కూడా ఇవాళ ప్రజలు అంటే అందరు మార్పు అని అనుకున్నారు. కానీ ఆ మార్పు అది ఏందో అది ప్రజల్లో కనబడలేదు, ప్రజల్లో అది భావించలేదు. స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనబడేది. ఏదన్నా ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం, ప్రజల సమస్యల కోసం పోరాడే వాళ్ళం. ఇవాళ ఎంపీ ఉంటేనో లేకపోతే ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఉండేవాళ్ళం కాదు. వాళ్ళ గెలిస్తే పొంగిపోయేవాళ్ళం కాదు, ఓడిపోతే పొంగిపోయేవాళ్ళం కాదు. కాబట్టి ఇవాళ నేను పార్లమెంట్ సభ్యురాలుగా లేకపోయినప్పటికీ ఈ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మహబూబాబాద్ జిల్లాలోనే కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఏ అక్కర వచ్చినా, ఏ ఇబ్బంది అయినా ప్రతి కార్యకర్తకు కూడా ఖచ్చితంగా ఎలక్షన్ ముందు చెప్పా, ప్రశ్నించే గొంతుగా నవ్వుతా నన్ను దీవించండి అన్న. కానీ ఇవాళ ఎలక్షన్స్లో రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చినప్పటికి కూడా అదే విధంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షించిందో, ఏదైతే కోరిందో వాళ్ళ కోరిక తీరే వరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు, ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళ ఉంది కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా ఇవాళ ఏదైతే వీళ్ళు రైతు రుణమాఫీ అన్నారు, రకరకాల మహిళలకు 2000 అన్నారు, తులం బంగారం అన్నారు, ఎన్నో అంటే హామీలు ఇచ్చింది. ఈ హామీలన్నీ నెరవేరాలంటే ఎలక్షన్ల ముందైతే ప్రశ్నించే గొంతుగా ఎలా అయినానో ఇవాళ ఎలక్షన్లో రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా ఇదే ప్రశ్నించే గొంతుగా మారి వాళ్ళ ఏదైతే కోరుకున్న కోరికలన్నీ కూడా ఆంక్షలు తీరే వరకు కూడా అందరం వేదికలు మీడియా ముందు కూర్చొని ప్రతి ఒక్కరు కూడా ఒకటే గళమై కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహబూబాబాద్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ నేను నైతికంగా గెలిచాననే నమ్మకం నాకుంది, ప్రజల భావన కూడా అలాగే ఉందని మహబూబాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నేను బీజేపీ పార్టీలో చేరి 60 రోజులు కూడా పూర్తి కాలేదు. నేను గతంలో చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, ప్రధాని మోదీపై ఉన్న విశ్వాసం కావచ్చు, ఈ గిరిజన నియోజకవర్గంలో నన్ను విశ్వసించి 1,10,240 ఓట్లు వేసి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నానని తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు. నేను పార్టీ నుంచి ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశాను. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును స్వాగతిస్తూనే నేను నైతికంగా నేనే గెలిచినటువంటి నమ్మకం నాకుంది. ప్రజలు కూడా అదే భావన నాకు ఓటేసినటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఏదేమైనా నేను పార్టీలో వచ్చి 60 రోజులు పూర్తి కాలే, కానీ నేను గతంలో చేసిన అభివృద్ధి పనులు కావచ్చు,
మోడీ గారి పైన ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు, ఈ గిరిజన నియోజకవర్గంలో గతంలో ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా 20,000 ఓట్లు 22,000 ఓట్లు దాటలే. కానీ నాకు 1,10,241 ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ నేను నా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒకటి ఏదో ఆశావాసిగా వచ్చిన ఓట్లు కాదు. వేరే వాళ్ళు ఎట్లా గెలిచారో అది ప్రజలే చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు 30 నుంచి 40 కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఒక పార్టీ గెలుపుకొస్తే ఇంకొక పార్టీ 2 లక్షలకు చిల్లరగా ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పుట్టుకనే డబ్బుల పుట్టుక అయినా ఎక్కడ నాకు తట్టుకోలేకపోయాను. నన్ను ఎదిరించేటువంటి శక్తి లేకపోయింది. అంత భయపడి అంత ప్రలోభాలకు ప్రజలను గురి చేసినట్టుగా ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది, ప్రజల నుంచి కూడా ఆ సమాచారం ఉంది. సరే, దాని జోలికి నేను పోను. ఏదేమైనా నేను ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా, మైబాద్ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా, దీన్ని మనం జయించాలి. మోడీ గారు రేపు 3వసారి ప్రధానమంత్రి మోడీ గారు అవుతున్నారు. వారి నాయకత్వంలో మనమంతా పనిచేస్తాం కలిసి. ఇక్కడ ఉండేటువంటి పార్టీని బలోపేతం చేయవలసిన బాధ్యత నా మీద వచ్చింది. ఎందుకంటే నన్ను 1,00,000 ఓట్లేసి నా మనోధైర్యాన్ని పెంచినటువంటి ప్రజలకు నేను జవాబుదారీగా ఉండాలి. దానికి కృషి చేసినటువంటి నా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నాకుంది. అందుకోసం నేను మరోసారి ఈ గెలుపు నైతికంగా నా గెలిపే. ఎందుకంటే ఇక్కడ ఏముంది, మా బలం ఏంది, మేమేంది అనేది మీకు బాగా తెలుసు. మరి అటువంటి దగ్గర ఈ స్థాయికి నేను వచ్చినట్టే నైతికంగా నేనే గెలిచింది అనుకుంటున్నాను. ఆ ప్రభావాలకు పెట్టకపోతే తప్పకుండా నేను విజయం సాధించేవాడిని. ఏదేమైనా గతంలో నేను ఏ రెస్పాన్సిబిలిటీ నేను ప్రజలకు ఆ రోజు చెప్పిన, ఈ రోజు చెప్పిన, నన్ను ఒక్క మైబాద్ పట్టణం నా గురించి కొంచెం మాట్లాడి ఉంటే నేను ఇక్కడ మీకు ఇచ్చినటువంటి పాస్పోర్ట్ ఆఫీసే ప్రామాణికంగా మీరు తీసుకొని ఉంటే ఇవాళ ఏదో చాలామంది చాలా రకాలుగా 100, 200, 300లకు కూడా కొంతమంది ఏదో దాన్ని చేశారంటున్నారు. కానీ నువ్వు హైదరాబాద్ పోయి నీ పిల్లవానికి పాస్పోర్ట్ తీసుకోవాలంటే 10,000 రూపాయలు కావాలి. 2,000 చూస్తారా? 10 అటువంటి చాలా పనులు చేసినా కదా. కనీసం ఇప్పటికైనా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎవరిని నిందించడం లేదు. పరిసరాల ప్రభావం పోతే ఇక్కడ 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇది గమనించాలి మీరు. ఆ 7 పార్టీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ఒక ఒత్తిడితో వాళ్ళ మీద బాధ్యత పెట్టి వారు రాత్రిం పవలు తిరిగితే ఆ విజయం వాళ్లకు అందింది అని తెలియజేస్తూ నేను తప్పకుండా పార్టీ బలోపేతానికి కార్యకర్తలను కాపాడుకోవడానికి నేను కృషి చేస్తా. నేను మైబాద్లో ఉంటా. నేను వరంగల్లో ఉన్నా కూడా నా 7 నియోజకవర్గాలు ఉంటాయి. ఎక్కడ తిరిగి ఎప్పుడు వచ్చినా నా అందుబాటులో ఉన్న నాకు ప్రత్యేకమైనటువంటి అడ్రస్ కూడా ఇక్కడ ఉంటుంది. దాన్ని పెట్టుకొని నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పి ఉంటాను. మహబూబాద్ సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తేలడంతో మహబూబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి విజయసారథి మాట్లాడుతూ ఈ నెల 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ బలపరిచిన ఇండియా కూటమి మహబూబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ను 3,50,000 మెజార్టీతో గెలిపించిన మహబూబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి కృతజ్ఞతలు తెలిపారు. 400 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని బీజేపీ కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా చేసుకోలేదని అన్నారు. స్వయంగా ప్రధానమంత్రి మోడీ గత ఎన్నికల్లో 4 లక్షల మెజార్టీతో గెలిచారని, ఎన్నికల్లో కేవలం 1,00,000 మెజార్టీతో గెలవడం అంటే బీజేపీకి ఇది ఘోర ఓటమి అని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమికి కూడా అధికారం చేపట్టే ప్రక్రియ కూడా నేడు ఇండియా కూటమి భాగస్వాములు కూర్చొని సమావేశంలో చర్చించనున్నారు అని అన్నారు. దేశంలో 30 సీట్లలో బీజేపీ అత్యల్పంగా మెజార్టీతో గెలిచి మాది గెలుపు అని గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. నైతికంగా రాష్ట్రంలో ఇండియా కూటమి గెలిచిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచి ఆ రోజు 118 స్థానాల్లో కాంగ్రెస్కు ప్రచారం నిర్వహించడమే కాకుండా కొత్తగూడెం అసెంబ్లీ స్థానంలో సిపిఐ పార్టీ గెలవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే అది కొనసాగింపుగా దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వ సంస్థలు అమ్ముకోవడం, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయడం, అన్ని రకాల వ్యవస్థల్ని ధ్వంసం చేయడం లాంటి ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో దేశవ్యాప్తంగా వామపక్షాలు, అభ్యుదయ శక్తులు, కాంగ్రెస్ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడినటువంటి విషయం తెలుసు. ఆ ఇండియా కూటమి కొనసాగింపుగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలు సిపిఐ పార్టీ అవిశ్రాంతంగా పోరాటం చేసింది, వారి కోసం పనిచేసింది. ముఖ్యంగా మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సిపిఐ శ్రేణులు పాల్గొని
ప్రతిరోజు ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థి కోరిక బలరాం కోసం కూడా పనిచేసినటువంటి కార్యకర్తలకు సిపి పార్టీ శ్రేణులకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే భావితరాల కోసం కాలుష్యం లేని సమాజాన్ని అందిద్దాం. జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీ సభ్యులు దైద వెంకన్న ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి రోజువారీ జీవితంలో సాధ్యమయ్యే అన్ని మార్పులు చేస్తానని పర్యావరణ అనుకూల అలవాట్లు ప్రాముఖ్యత గురించి నా కుటుంబం, స్నేహితులు మరియు ఇతరులను నిరంతరం ప్రేరేపించడానికి కూడా కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్.